సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక అంటే అర్థం ఏంటో తెలుసండి, అలా జరుగుతుంది అని అర్థం. స్తుతించుదురుగాక అంటే అది జరుగుతుంది అని అర్థం. మీరు ఇంటికి వెళ్ళి 148వ కీర్తన అంతా చదువుకోండి. 148వ కీర్తన మొదటి నుంచి ఆఖరి వరకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఏమని ఉంటుందంటే ఎవరెవరు ప్రభుని స్తుతిస్తున్నారో స్పష్టంగా రాయబడింది. ఎవరెవరు ప్రభుని స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడో స్పష్టంగా రాయబడింది. అక్కడ మనం చూస్తే అక్కడ ఆయన దూతలు ఆయన స్తుతిస్తున్నాయంట. సూర్య చంద్ర నక్షత్రాలు ఆయన స్తుతిస్తున్నాయంట. పరమాకాశము, ఆకాశం పైన ఉన్న జనులు ఆయన స్తుతిస్తున్నారంట. చూడండి, భూమి మీద ఉన్నటువంటి మకరములు ఆయన స్తుతిస్తున్నాయి. అగాధ జనములు, అగ్ని, హిమము, ఆవిరి ఆయన స్తుతిస్తుంది. యెహోవాను స్తుతించుట మంచిది. నువ్వు ప్రభుని ఎంతసేపు గణపరుచుకుంటావో, ప్రభుని ఎంతసేపు ఆరాధించుకుంటావో, ఎంతసేపు ఆయనను పొగుడుతూ ఆయన స్తుతిస్తావో, ఏమండి ఆ స్తుతుల్లోనే నీ అవసరతలన్నీ తీరిపోతాయండి. ఆ ఆరాధనలోనే, ఆ గొప్ప దేవుణ్ణి పొగడటంలో, దేవుణ్ణి గణపరచడంలోనే నీ యొక్క ప్రతి సమస్యలు నేను విడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు అడగకపోయినా, నువ్వు కోరుకోకపోయినా నీ కోరిక, నీ ఆశ తీర్చబడుతూ ఉంటుంది. హల్లెలూయా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన మధ్యన జరుగుతూనే ఉంటాయి. అందుకనే స్తుతించేటువంటి మనస్సును మన ప్రభుని అడగాలండి. స్తుతించే నోరు మన దేవుణ్ణి అడగాలండి. స్తుతించే పెదవులు మన దేవుణ్ణి అడగాలి. చూడండి, కీర్తనాకారుడు ఒక రోజు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అదే అడుగుతున్నాడు. ఒకసారి ఆ మాట చదువుకుందాం. 51వ కీర్తన 15వ వచనం. కీర్తనలు 51వ అధ్యాయం 15వ వచనం. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరువమయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. నా పెదవులు తెరువయ్యా, నా నోరు తెరువు ప్రభువా. దేనికి? నిన్ను స్తుతించిన. హల్లెలూయా. ఒక్క రోజులో 7 సార్లంట. మనం ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు, అదైనా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మనం స్తుతిస్తాము, లేకపోతే ప్రార్థిస్తాం అంతే. ఆ తర్వాత ఎవరికి ఖాళీ లేదండి. బిజీ అయిపోతున్నారు అందరూ. ఏమని తీరికొండలేదు. ఇక్కడ ఒక గొప్ప భక్తుడు ఆయన ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ప్రభువా, నేను దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నాను. సామాన్యమైన వ్యక్తి ఏం కాదండి, పని పాట లేని వ్యక్తి ఏమీ కాదండి. ఒక రాజు, ఒక దేశాన్ని రక్షించేటువంటి, ఒక దేశాన్ని పరిపాలించేటువంటి ఒక మహారాజు చెప్తున్న మాట ఇది. దినమునకు 7 మార్లు ప్రభును స్తుతిస్తాడట ఆయన. మరి మన సంగతి ఏమండి? కనీసం దినమునకు 2 సార్లు కూడా, 2 మార్లు కూడా ప్రభును స్తుతించలేని అనేక మంది ఈ రోజులు లేరా? ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే దినముకు ఒక్కసారి కూడా స్తుతించలేని దేవుని బిడ్డలు ఉన్నారండి. ఇక్కడ భక్తుడు సాక్ష్యం చెప్తున్నాడు. ప్రభువా, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించుతున్నాను. 7 మార్లు నేను స్తుతించుతున్నాను. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. దేవునికి స్తోత్రం. అటువంటి కృపను దేవుడు మనకు కూడా అనుగ్రహించిన గాక. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఒక నిబంధన ఇచ్చాడండి. ఒక నిబంధన ఇచ్చాడు. ఏమన్నాడంటే, నా ప్రజలారా, ఇదిగో నేను మిమ్మల్ని ఈ ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపిస్తాను, ఈ బంధకాల నుంచి విడిపిస్తాను, ఈ కష్టం నుంచి విడిపిస్తాను, ఈ శత్రువుల నుంచి విడిపిస్తాను. నేను మిమ్మల్ని తోడుకుని వెళ్ళి పాలు తేళ్లు ప్రవహించేటువంటి ఒక గొప్ప దేశాన్ని నేను మీకు ఇస్తాను. మంచి దేశాన్ని నేను మీకు ఇస్తాను. స్వతంత్రులుగా చేస్తాను. ఏ కొదువ, ఏ కొరత మీకు లేకుండా చేస్తాను. చూడండి, ఆ మాటలు ఒకసారి దేవుని గ్రంథం నుంచి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. 7వ వచనం. నీ దేవుడని యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులు కలిగిన దేశము, కొండలు కలిగిన దేశము, లోయలు కలిగిన దేశము. ఏమండి, పర్వతముల నుంచి నీరు, స్వచ్ఛమైన నీరు ప్రవహించు దేశము, నదులు కలిగిన దేశము. అక్కడ దానిమ్మ పండ్లు
చదవండి అమ్మా. అంజూరపు పండ్లు, ఒలివ పండ్లు, ఒలివ నూనెయు తేనెయు కలిగిన దేశము. అబ్బా, ఎంత మంచి దేశాన్ని ఆ ప్రజలకు దేవుడిచ్చాడండి.